హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు టీఏ లేదు, పీఆర్సీ లేదు. కొత్త పీఆర్సీ. మరియు ఉద్యోగులకు విలువ లేదా అంటూ సూటిగా ప్రభుత్వానికి ఘాటు ప్రశ్నలు సంధించినటువంటి ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఒక నిశ్శబ్ద పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ఇది కేవలం జీతభత్యాల పెంపు కోసం చేస్తున్న డిమాండ్ మాత్రమే కాదు. దీని వెనుక లక్షలాది కుటుంబాల ఆవేదన, వారి భవిష్యత్తుపై ఉన్న ఆందోళన దాగి ఉన్నాయనే చెప్పాలి. మరి ప్రభుత్వం మరియు సామాన్యులకు మధ్య ఉద్యోగులు ఒక బలమైన వారధి లాంటి వారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకానికి గడప గడపకు చేరవేయవలసిన చేరవేసి పాలనను విజయవంతం చేసేది ఉద్యోగులే. అటువంటి ఉద్యోగుల మనోభావాలను అర్థం చేసుకోవడం అంటే ఒక రకంగా ప్రజల గొంతుకను విన్నట్టే అని భావించవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో లక్షలాది మంది ఉద్యోగులను పీఆర్సీ మరియు డీఏ పెండింగ్‌లో ఉండటం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇటు ఏపీలో కూడా అండి. అసలు పీఆర్సీ అంటే ఏమిటో మనం లోతుగా ఆలోచిస్తే అది ఏదో విలాసవంతమైన బహుమతి ఏమి కాదు. అది ఒక ఉద్యోగి కనీస మనుగడకు అవసరమైన వేతన సవరణ. బయట మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే, జీతాలు మాత్రం ఏళ్ల తరబడి ఒకే చోట ఆగిపోతే, ఆ కుటుంబం ఎలా గడుస్తుందో ఒకసారి ఆలోచించాలి. ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సిన ఈ వేతన సవరణ ప్రక్రియ ఇప్పటికే 2 ఏళ్లు ఆలస్యం అవ్వటం వల్ల ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఏకంగా 6 డీఏ వాయిదాలు పెండింగ్‌లో ఉండటం వల్ల మరో పెద్ద సమస్య ఇది. డీఏ అంటే కరువు భత్యం. అంటే పెరుగుతున్న ధరల వల్ల నిత్యావసర జీతం విలువ పడిపోవడం. సో, ఇందుకు డీఏ అనేది ఒక రక్షణ కవచం అని చెప్పాలి. ఈ 6 నెలల వాయిదాలు ఆగిపోవడం వల్ల నెలవారీ ఆదాయంలో గణనీయమైన కోత పడినట్లయింది. ఇది కేవలం అంకెల్లో కనిపించే లెక్క కాదు. ఒక మధ్యతరగతి కుటుంబం తన పిల్లల చదువులకు, ఆరోగ్య అవసరాలకు వాడుకోవాల్సిన సొమ్ము ఇది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక భద్రతకు మారుపేరుగా ఉండేది. కానీ నేడు ఆ భద్రతకు, వాస్తవ పరిస్థితులకు మధ్య దూరం బాగా పెరిగిపోయింది. నేడు ఒక సగటు ఉద్యోగి ఎదుర్కొంటున్న ఆర్థిక సవాలు వర్ణనాతీతం. పెరిగిన ప్రైవేట్ స్కూల్ ఫీజులు, కాలేజీల డొనేషన్లు, ఊహించని రీతిలో పెరిగిన కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నాయి. వీటికి తోడు ఇల్లు లేదా వాహనం కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రతి నెల చివరి వారానికి వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల కోసం వెతకాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. అయినప్పటికీ రాష్ట్రం విపత్తుల్లో ఉన్నప్పుడు, అంటే వరదలొచ్చినప్పుడు లేదా కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరు ముందుండి సేవలను అందించారు. ఎన్నికల నిర్వహణ నుండి సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతి చోట తమ అంకితభావాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నది చాలా స్పష్టమైన ఆదేశాలు. డిసెంబర్ నాటికి ఇస్తామన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, మిగిలిన బకాయిలపై ఒక స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రాబోయే మార్చి బడ్జెట్ సమావేశాల్లో అయినా కొత్త పీఆర్సీని ప్రవేశపెట్టి ఉద్యోగులకు ఊరట కలిగించాలని కోరుతున్నారు. ఇది కేవలం ఉద్యోగులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఉద్యోగుల చేతిలో తగినంత నగదు ఉంటే వారు స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేస్తారు. తద్వారా చిన్న వ్యాపారులకు మరియు ఆర్థిక చక్రం తిరగడానికి దోహదపడుతుంది. చివరగా ఒక మాట, సంతోషంగా ఉన్న ఉద్యోగి మాత్రమే అత్యంత సమర్థవంతంగా పనిచేయగలడు. తమ కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉందని నమ్మకం కలిగినప్పుడు ఆ ఉద్యోగి రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో పాల్గొంటారు. ఈ నిశ్శబ్దం, ఆవేదనను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంటాయని, రాబోయే నూతన సంవత్సరం వేళ ఉద్యోగ వర్గాల్లో కొత్త వెలుగులు నింపుతుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాము. ఒక సంపన్నమైన తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైన ఉద్యోగులందరికీ శ్రేయస్సును కాపాడడం అందరి బాధ్యత అనే చెప్పాలి.